ఏం భాగం ఏం భాగం ఏం భాగం ఇంద్ర భాగం. ఓ మాటి కర్ణం గారా? కాదు, ఉద్యోగం వదిలిన కర్ణం గారు. ఇదో లెక్క పెడతా, నాకు తిక్కరేగిందా? పెద్దండి లింగం గారు అనుమతి లేకుండా అంతపురంలోకి రావడమే కాకుండా ప్రియురాలను కూడా దబాయిస్తున్నారే, ఎంత ధైర్యం! నేను మీ చేతిలో శాశ్వత గ్రంథాలు లాంటి వాళ్ళం, వాళ్ళకి మాకు పోలికెక్కడండి. ఇదిగా రాయ్ సీతకోక చిలుకలు, కొంచెం మీరు లోపలికి వెళ్ళండి. రాయుడు గారితో రాతగారికి మాట్లాడాలని వచ్చాను. లింగం గారు ఆజ్ఞ, ఏం చేస్తాం? రాయుడు గారు ఎప్పుడు ఈ రాత క్రీడలేనా? అదృష్టం ఉన్న వాళ్ళు అనుభవిస్తారు, అర్హత లేని వాళ్ళు అది చూసి ఆఘోరిస్తారు. చిత్తం ఇంతకు అసలు విషయం చెప్పండి. అప్పు కోసం రామాయణం రప్పించానండి, ఎగువ దస్తావేజులు కూడా సిద్ధం చేశాను. ఇదా రాజకార్యం? అమ్మమ్మ, ఇదే మామూలు కార్యం అటండి. గోపి కొమ్ములు ఎరగాలన్నా, రామయ్య ఆట కట్టాలన్నా, ఇద్దరు అన్నదమ్ములు విడిపోవాలన్నా ఇంతకంటే బ్రహ్మాస్త్రం వేరే లేదు. 10,000 పట్టండి. వస్తున్నాడు, లేవండి, తీసుకురండి. సరిపద. దయచేయండి. నమస్కారం బాబు. నమస్కారం. అనుకోకుండా వచ్చారే, కూర్చోండి. కూర్చోండి. మన లింగయ్య గారు తమతో చెప్తే ఉంటారు. చెప్పారు. అయినా ఇంత చిన్న విషయానికి మీరు రావాలటండి. కాకితో కబురెడితే పంపించామండిగా. ఇంతకు ఎంత కావాలంటారు? 10,000 కావాలండి. మా చెల్లెలు పెళ్లి చేయాలి. మా భూమి తనఖా పెట్టుకుని ఇప్పించండి. పంట మీద వచ్చే ఆదాయంతో కొంతగా తీర్చుకుంటాను. ఈ మాత్రం దానికి తనఖా ఎందుకు రామయ్య గారు? రామయ్య గారు మాట అంటే మాటే. ఇదిగో ధర్మ సమ్మతంగా తనఖా దస్తావేజు కూడా రాయించుకొచ్చాను. సరే, వారికి ఇష్టమైన పని మనం ఎందుకు కాదనాలి? రామయ్య గారు దీని మీద ఒక సంతకం పడేయండి. లెక్క చూసుకో. అయ్యో, ఎంత మాట! తమ ఉపకారం ఈ జన్మకి మర్చిపోలేదు. భలేవారండి, దానికే ఉంది. వెళ్ళి మీ చెల్లెలు పెళ్లి శుభంగా చేయండి. ఏమైనా కావలిస్తే కబురు చేయండి, పంపిస్తాను. చిత్తం. సెలవు. వస్తాను కదా. ఊరుకోవయ్యా జోగులు, అప్పిస్తే దానం అంటావేంటి? దానం అయిపోతే ఊరుకోవయ్యా. ఈ రోజుల్లో అప్పంటే దానమే. ఇక్కడ గింజుకుపోతారేటి? ధర్మ సేపు దానాలు సేపు ఏడ్చేస్తారేటి? అప్పులు తీరుతానంటే మాత్రం తీసుకుంటుందా? భూమి పుట్టలు ఆక్కుంటదా? అవును. అవును. అది పీకి తీస్తే మనం అంతా ఏమైపోయేవాళ్ళు? చచ్చిపోయేవాళ్ళు ఏటది? అంతే. ఆ మందు పట్టుకురా. అప్డేట్ అయిపోయిపోరా బేటి? ఉద్యోగం ఉండదు, అసలు తాగుదాం. అమ్మది కదా, ఐడెన్ను. అలా చెప్పకూడదు, ఊరు కదా అందరు పెట్టేస్తారేంటి? నా శిలక జలకాలు ఆడేస్తుంది, నేను కూడా ఆడేసుకునేటి ఆశ. అయ్యో అయ్యో అయ్యో, ఏమిటి 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 ఏంటి ఏమిటి వేషం? వేసం కాదు శిలక, సరసం. గుడి దొరకలేదా? ఎవరైనా చూస్తే? ఎవరన్నా చూస్తారనే కదా ఇక్కడికి వచ్చింది. ఇదిగో మునిగేద్దారేటి? మునిగే. ఏమిటి పని? ఇంకొక క్షణం అక్కడ ఉండలేను. చిలక నేను నిన్ను పెళ్లి చేసుకుంటానే. వచ్చిందా? నాకంటే అందగడ దొరుకుతాడా? ఇదిగో నాకంటే రచికుడు ఉంటాడా? నేను రాయుడు గారి మహామంత్రినే. మంత్రి అట మంత్రి, కంత్రి. ఇదో 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 ఇది ఇది ఇదో. ఏ చిలక, అంటే మంత్రి మంత్రి అంటావు? ఆ రాయుడు గారి దగ్గర ఏం చేస్తావు? ఏడు చేస్తానేటి, ఆయన ఆరోగ్యం అంతా నానే చూసుకుంటాను. అబ్బా, మరి ఏటనుకున్నావేటి, ఆయన తల ఎప్పుడు కూడా మన చేతుల్లోనే ఉంటది. తల ఎత్తి అవసరమైతే కాళ్ళు కూడా ఉంటాయి. తలంటావు కాళ్ళంటావు, ఇంటికి నువ్వు చేసే పనేంటి? ఏది చేస్తాను, మాలిష్ చేస్తాను. నీకు కూడా చేయమంటావేటి? అబ్బా అబ్బా, ఎందుకు ఏటి ఊరితో ఎన్ని నువ్వు కంగారు పెట్టేస్తావు? మనం ఏమన్నా ఆడుకున్నావా పాడుకున్నావా? అవన్నీ ఇప్పుడెందుకు? మా నాన్న వచ్చేస్తాడు. ఏటి ఊరికి మీ నాన్న ఏడు చేస్తాడేటి? ఏం చేస్తాడా? మా నాన్న అసలే మిలిటరీ మనిషి, ఎప్పుడు తుపాకులు ఉంటాయి తెలుసా? ఆశ
ఈ పాటికి మీ నాన్నతో బాగా తుప్పట్టిపోయి ఉంటారు. మన దగ్గరికి వచ్చింది మరి 10 రెట్లు ఉంచినాను. ఎవరన్నా అడ్డొచ్చినారంటే అంతే సంగతులు మరి. ఇలా తేవో పెద్ద గొప్పలు చెప్తావు గానీ మా అమ్మ వస్తే మాత్రం ఎలకైపోతావు. ఏటి ఎలకేటి మీ అమ్మాయి ఎలక మీ అమ్మాయి పందుకోకు. ఏటే సపరేటే నాతో అర్థం కాదు.